జైలు శిక్ష ముగించుకుని భరణి దాసులు రేపు ఉదయం 9 గంటలకు రిలీజ్ అవుతున్నారు. కావున గిద్దలూరులో రాబోయే 48 గంటలు 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ఇది రక్తంతో రాసిన రాజకీయంలో ఓ కత్తి కన్నీరు పెట్టిన చరిత్ర. పురాణాలలో పాతబడిన కురుక్షేత్రం అప్డేట్ అయితే 2003 దసరాలా ఉంటుంది. ఆ జాతరలో కత్తి గనక మాటలు వస్తే తెగిపడుతున్న తలలను చూసి జాలితో పాపం ఇంకా వదిలేయి అనుకున్న చేతిని బతిమలాడేది. ఆ క్షణం వాళ్ళిద్దరిని చూస్తుంటే యముడు శివుడు ఇద్దరూ కలిసి మనుషుల మీద పగబట్టినట్లుగా కనిపించారు. వాళ్ళ పేర్లు భారణి దాస్. భరణి దాస్, ఈ రాత్రితో మీ కథ ముగిసిపోతుందిరా కొడకల్లరా. సార్ ప్లీజ్ సార్, నాకు భార్య బిడ్డలు ఉన్నారు సార్. ఈ రాత్రికి నేను ఎన్కౌంటర్కి రాలేను సార్. సిగ్గులేదా సార్? అవి మృగాలు సార్, వెన్నుపోట తప్ప ఎదురుగా వెళ్ళకూడదు సార్. అసలెవరి భరణిదాసులు? ఆ క్రిమినల్స్ గురించి రాయడానికి మీ పెన్ను ఎందుకు అంత భయపడుతోంది? చరిత్ర చివరి పేజీ అర్థం అవ్వాలంటే మొదటి పేజీ నుంచి తెలియాలి. గిద్దలూరు నియోజకవర్గానికి శాసనాధికారి ఎవ్వరున్నా శాసించేది మాత్రం శరభారెడ్డి ఒక్కడే. ఎక్కడ జనాలకు అన్యాయం జరుగుతుందో అక్కడ శరభారెడ్డి కత్తి 24/7 మృత్యునాట్యం చేస్తూనే ఉంటుంది. ఒకరోజు రాత్రి శరభారెడ్డి నంద్యాల కోర్టు వాయిదాకి వెళ్ళి వస్తుండగా అనంతపురం వాళ్ళు చుట్టుముట్టారు. మొత్తం 40-50 మంది దాకా ఉంటారు. చూస్తుంటే అందరూ కుర్రాళ్ళ ఉన్నారు. పాపం వాళ్ళని ప్రాణాలతో వదిలేసారపా. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎదురుగా మదగజ ఏనుగులు ఎన్నున్నా శరభారెడ్డి ఒక్కడే సింహంలా నిలబడతాడు. అయితే 2001 జూన్ 7 శరభారెడ్డి అతని పేరు మహంకాల్. శరభారెడ్డిని చంపడానికి పగతో ఉన్న కొంతమంది గిద్దలూరు పొలిటీషియన్స్ కలిసి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నంద్యాల అంటూ చుట్టుపక్కల సీమ రౌడీలను ఆశ్రయించారు. కానీ వాళ్ళందరూ శరభారెడ్డి పేరు వినగానే భయంతో వణికిపోయారు. అప్పుడు తమిళనాడు హార్బర్లోని చిన్న రాజప్పం ద్వారా చెన్నై జైల్లో ఉన్న మహంకాల్ గురించి తెలిసి గిద్దలూరుకు రప్పించారు.
మహంకాల్ 48 రోజులు రెక్కి కట్టి పక్కా ప్లాన్తో స్కెచ్ వేసి శరభారెడ్డిని అతని గ్యాంగుని ఊచకోత కోశాడు. జనమందరిలో మహంకాల్ అనే భయం పుట్టించడానికి శరభారెడ్డి తలను జీప్పై ఉంచి 3 రోజులు ఊరేగించాడు. ఇప్పొత్తులింద ఎంత ಗೆದ್ದಲು ರೆನದ ನಾನ್ మహంకాల్. హీ ఈజ్ వెరీ డేంజరస్ సైకో క్రిమినల్. ఏ పోలీసు, రేపు ఉదయం ఆ భరణి దాసులు రిలీజ్ అయితే గిద్దలూరులో మన శవాల వర్షం కురుస్తాదే. ఈ రాత్రికి ఎన్కౌంటర్లో వాళ్ళిద్దరిని లేపేయ్. ఆ తర్వాత నేను చూసుకుంటా నీ ప్రమోషన్తో కలిపి. సార్ జస్ట్ ఇప్పుడే బయలుదేరాను సార్. మొత్తం బెటాలియన్ తీసుకెళ్తున్నావా? ఎందుకు సార్, ఈ నా కొడుకులకి నేను ఒక్కనే చాలు. అరే ఎరిపు, కొత్తకొచ్చే వాళ్ళ గురించి నీకేం తెలుసురా? సారీ, చావుతో సరదాలతో నీకు మహంకాళ గురించి తెలుసా? మొత్తం ఫోర్స్తో వెళ్ళు. అలర్ట్ 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 అలర్ట్. అంటే ఈ భరణిదాసులు ఆ మహంకాళి మనుషులా? 2003 అక్టోబర్ 5 గిద్దలూరు నడిబొడ్డున గాంధీ బొమ్మ సెంటర్లో ఒక సైకిల్ బెల్ మోగింది. అక్కడి జనాల గుండెల్లో అది మరణ శంకారావంలా వినిపించింది. జ్వలన నేత్ర గహన పాత్ర ఘన వన తీరా దహన గోల ధమన కాల ధరణి లీల జయ జయ శూరా ఓంకార హ్రీంకార బీజాక్షరాయ నీ వందరే కంటక వంగమాయ ఆకాశధీహారిద ముద్దురాయ కాలాంతక తన్మయ చిన్మయ. వాళ్ళంత పెద్ద క్రిమినల్సా? నో, భరణి ఈజ్ ఎ గ్రేట్ క్యారమ్ బోర్డ్ ప్లేయర్. దాస్ ఈజ్ ఎ రంజీ క్రికెట్ ప్లేయర్. They both are gold medalists. ஆகாயம் தீப்பிடிச்சா நிலா தூங்குமா, நீ இல்லா நேரமெல்லாம் நெஞ்சம் தாங்குமா. ஆகாயம் தீப்பிடிச்சா நிலா தூங்குமா, நீ இல்லா நேரமெல்லாம் நெஞ்சம் தாங்குமா. சோளக்காட்டு பொம்மைக்கு ஒரு சொந்தம் யாரும் இல்ல, கைய விட்டு காதல் போனா கையில் ரேகை இல்ல. கண்ணுக்குள்ள இப்போ கடல் கசிவத பாரு, ஒண்ணுக்குள்ள ஒண்ண வந்து சேரு. கண்ணுக்குள்ள இப்போ கடல் கசிவத பாரு, ஒண்ணுக்குள்ள ஒண்ண வந்து சேரு. வாடகைக்கு காதல் வாங்கி வாழவில்லை யாரும், என்ன மட்டும் வாழ சொல்லாதே.
உடம்புக்குள்ள உசுர விட்டு போக சொல்ல நீதான் உன்னை விட்டு போக சொல்லாதே. காணுகின்ற காட்சியெல்லாம் உந்தன் பூமுகம், அது எந்த ஞாபகம். கண்ணுக்குள்ள இப்போ கடல் கசிவத பாரு, ஒண்ணுக்குள்ள ஒன்னா வந்து சேரு. கண்ணுக்குள்ள இப்போ கடல் கசிவத பாரு, ஒண்ணுக்குள்ள ஒன்னா வந்து சேரு. காதலுக்கு கண்கள் இல்லை கால்கள் உண்டுதானே, சொல்லாமலே ஓடி போனாளே. வேடந்தாங்கள் வர பார்க்கின்ற கொக்கு நானடி, அந்த விண்மீனி அடி. கண்ணுக்குள்ள இப்போ கடல் கசிவத பாரு, ஒண்ணுக்குள்ள ஒன்னா வந்து சேரு. கண்ணுக்குள்ள இப்போ கடல் கசிவத பாரு, ஒண்ணுக்குள்ள ஒன்னா வந்து சேரு. మీ చివరి కోరిక అడగలేదు కదా, ఇప్పుడు చెప్పండి. జైలు మా జైలు గదిలో ఉన్న బొగ్గు ముక్కల్ని అట్టానే ఎట్టి పెట్టించు. రేపు నేను వెళ్ళి మిగిలి ఉన్న శివయ్యని పూర్తి చేస్తా.